పెళ్లికి ముహూర్తం ఏమైనా ఉందా? ఈ రోజు ముహూర్తం అనేదే లేదు. ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు స్వామీజీ, ఈ రోజు నా మనవడు మనవరాలు పెళ్లి పెట్టుకున్నాం. ఈ రోజు పెళ్లి అనేది జరిగితే ఆ జంట వైవాహిక జీవితం ప్రారంభించక ముందే మృత్యువు వారిని ఆవహిస్తుంది. ఎందుకంటే ఇది రాక్షస ముహూర్తం. వెంటనే ఈ పెళ్లిని ఆపండి, లేకపోతే వారి మరణాలని ఎవ్వరూ ఆపలేరు. విన్నారు కదా, ఈ రోజు పెళ్లి చేయకపోవడమే మంచిది. ఏ పంతులు, ఇలాంటి ముహూర్తం ఎందుకు పెట్టావయ్యా? అయ్యా, ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. మంచి ముహూర్తం పెట్టండి అంటే ఇలాంటి ముహూర్తం పెడతారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. పంతుల్ని నేనే ఈ ముహూర్తం పెట్టమన్నానని చెబితే నా చావుకి పెద్దక్క ముహూర్తం పెట్టేది. ఏంటండి ఇలా జరిగింది? పోనీలేండత్తయ్య, ఇది ఒకందుకు మన మంచికి జరిగింది. ఆదికేశవ్ గారు చాలా పెద్ద సహాయమే చేశారు. నువ్వు బాధపడకమ్మా. రావే. మీరు కూడా రండి. వదినా, శాస్త్ర, నువ్వు ఆవేశంలో ఎలాంటి పిచ్చి పనులు చేయకు శాస్త్ర. శాస్త్ర, ప్లీజ్ డోంట్ బి ఫూలిష్. సహస్ర, తలుపు తీయమ్మా. సహస్ర, నీకే చెప్పేది. మా మాటలు వినిపిస్తున్నాయా? అమ్మ సహస్ర, తలుపు తీయమ్మా. అమ్మ సహస్ర, ఎలాంటి అఘాయిత్యం చేసుకోకు. అమ్మా సహస్ర, తలుపు తీయమ్మా. అమ్మా, సహస్ర, ఇప్పుడేమైందని అలా తలుపులేసుకుని ఏం చేస్తున్నావు? తలుపు తీ. దయచేసి ఏ అఘాయిత్యం చేసుకోకమ్మా. సహస్ర, తలుపు తీ సహస్ర. సహస్ర, అమ్మ నేను చెప్తున్నాను కదా, ప్లీజే తలుపు తీ. సహస్ర, నువ్వు ఆవేశంలో ఎలాంటి పిచ్చి పనులు చేయకు. సహస్ర, తలుపు తీ. అరే నీకే చెప్పే సహస్ర. సహస్ర, డోంట్ బి ఫూలిష్. ఓపెన్ ద డోర్. సహస్ర, 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 సహస్ర. సహస్రమ్మ, ఆవేశపడకండి, తలుపు తీయండి. సహస్ర, సహస్ర, తలుపు తీ. సహస్ర, ఎందుకింత ఫోలిష్ గా ఆలోచిస్తున్నావు? సహస్ర, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తానికి పెళ్లి చేస్తామే. సహస్ర, తలుపు తీ సహస్ర. ఎందుకే ఇలాంటి పని చేస్తున్నావు? ఎలాంటి ఆగాయిత్యం చేసుకోకమ్మా. మీ పెళ్లి దగ్గరుండి మేం చేస్తామమ్మా. సహస్ర, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తంలో పెళ్లి చేసుకోవచ్చు. ఆవేశంలో ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకమ్మా. నా మాట వినమ్మా. చూసారా, నేనేదైతే జరుగుతుందని భయపడ్డానో అదే జరగబోతోంది. నా కూతురు ఏమైనా చేసుకోవాలి, ఎవ్వరిని వదిలిపెట్టను.
పద్మాక్షి నువ్వు నోరు మూసుకుని ఉండవే, అలాంటివేమి జరగవు. అత్తయ్య ప్లీజ్ మీరు కొంచెం ఆవేశపడకండి, శాస్త్రకేం కాదు. శాస్త్ర సహస్ర ప్లీజ్ తలుపు తీయవే. సహస్రమ్మా వద్దమ్మా, చాలా తప్పు, ఇలా చేయడం చాలా తప్పు. దయచేసి అలా చేయొద్దు, నా మాట వినండి. శాస్త్ర శాస్త్ర తలుపుది. సహస్ర అయ్యో అమ్మా, సహస్రమ్మా లోపల చీరతో ఊరేసుకుంటుందమ్మా. సహస్ర ఏం లేదే, అక్కడ పెళ్లిపేటల మీద పెళ్లి ఆపేశాను కదా. పాపం ఆ పిల్ల ఆ పెళ్లి మీద ఎంత ఆశ పెట్టుకుందో. వాళ్ళమ్మా నాన్నలు ఆ పిల్లకి పెళ్లి చేయాలని ఎంత తపన పడి ఉంటారు. అలాంటి పెళ్లిని ఆపేశానని మనసులో పీకుతుంది. ఆ ముహూర్తంలో పెళ్లి జరుగుంటే దానివల్ల ఎవరికైనా ప్రాణగడ్డమో ఇంకేదైనా ప్రమాదం జరిగితే ఎంత బాధ అయ్యా వాళ్ళకి. దానికంటే ఈ బాధ తక్కువే కదా. అంతే, ఏదైనా దైవ నిర్ణయం. అయినా అసలు అంత చెడ్డ ముహూర్తం ఎవరు పెట్టుంటారో ఏంటో. ఈ పెట్టుబడి ముహూర్తాల వల్ల ఎంత ప్రమాదమో ఎవరికి తెలియట్లేదు. ఏది ఏమైనా మనం పెళ్ళాపి మంచి పని చేశామయ్యా. అవును, అమ్మాయికి ఫోన్ చేసి నేను ఊరుకొచ్చానని చెప్పాలి ముందు. అవునయ్యా, నువ్వు సిటీకి వెళ్తున్నావంటే కంగారు పడుతుంది. ఉమ్.